మిత్రులారా నమస్తే. పాపం అభిజిత్ దీప్కే కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ ఎక్కడో అమెరికాలో ఉన్నాడు, బోస్టన్లో చదువుకుంటున్నాడు కాబట్టి సేఫ్గా ఉన్నాడు అని మనం అనుకోవద్దు. ఆయన తల్లిదండ్రులు పాపం ఇక్కడ మహారాష్ట్రలో ఒక ఊళ్ళో వాళ్ళు ఉంటారు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి, తల్లి గృహిణి. వాళ్ళు ఇల్లు వదిలి పారిపోయే పరిస్థితి వచ్చిందంటండి. మహారాష్ట్రలో వాళ్ళు ఉంటున్నటువంటి ఇంటి చుట్టూ పోలీసుల బందోబస్తు బలగాలు. మీ రక్షణ కోసం మేము ఇక్కడ ఉన్నామని వాళ్ళు పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా ఆ తల్లిదండ్రులు, తండ్రి ప్రభుత్వ ఉద్యోగి, తల్లి గృహిణి, ఆ తల్లిదండ్రులు మా భద్రతకే కాదు, మా కొడుకు ఇక్కడికి వస్తే అతన్ని అరెస్ట్ చేయడానికే ఈ హంగామా అంతా అనేటటువంటిది వాళ్ళు గుర్తించి ఇల్లు వదిలి పారిపోయారంట. మిత్రులారా, ఇక్కడ ప్రభుత్వ వర్గాల మనుషులు, పార్టీ వాళ్ళందరూనేమో ఆఫ్టర్ ఆల్ కాక్రోచ్ బొద్దింక అదంతా చిటికలో చిదిమి అవతల పాడేస్తామని అన్నారు. అలా అన్నారు కానీ అంత లైట్గా తీసుకున్నారా? అలా అన్నవాళ్ళు వదిలేసేయచ్చు కదా, ఏదో ఆన్లైన్లో వచ్చింది ఆన్లైన్లోనే పోతుందని అనుకోవచ్చు కదా. ఏకంగా కాక్రోచ్ జనతా పార్టీకి చెందినటువంటి అఫీషియల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నింటినీ మీద బ్యాన్ వేయడం ఎందుకు ఇమీడియట్గా? అంటే భయపడుతున్నారనే కదా అర్థం. ఇంకొకటి, అసలు కాక్రోచ్ని మనం ఇళ్లల్లో చంపడానికి హిట్ వాడతామే, ఆ హిట్ పట్టుకొని ఏకంగా భారతీయ జనతా పార్టీ నాయకుడు పార్లమెంట్లోనే మేము కాక్రోచ్ని మొత్తం అన్నింటినీ కూడా మాయం చేసేస్తాం, ఆహాహా ఓహోహో అని మీసాలు మేలేసి బ్రహ్మాండంగా ఎక్కడ పడితే అక్కడ బీజేపీ వాళ్ళు హిట్ పట్టుకొని తిరుగుతున్నారండి. అంటే భయపడుతున్నట్టే కదా. ఆఫ్టర్ ఆల్ కాక్రోచ్ అంటే హిట్ పట్టుకొని హిట్ని పక్కలో పెట్టుకొని పడుకునేటటువంటి పరిస్థితి బీజేపీకి ఎందుకు వచ్చింది? ఇక్కడ 2-3 విషయాలు మనం మాట్లాడుకోవాలి మిత్రులారా. నిజంగా ప్రభుత్వం భయపడట్లేదు. ఎందుకంటే కేవలం అభిజిత్ అనేటటువంటి ఒక్క 30 ఏళ్ల కుర్రవాడి గురించి మాత్రమే కాదు, ఆ కుర్రవాడు ఆన్లైన్లో సృష్టించినటువంటి విప్లవం గురించి మాత్రమే కాదు, ఆ విప్లవం ఇంపాక్ట్ నిజంగా భారతీయ కాక్రోచ్ జనతా పార్టీ అనేటటువంటిది నిజంగా ఫిజికల్గా ఉనికిలోకి వస్తుందా లేదా అనేటటువంటి మాట అటుంచి, ప్రత్యక్షంగా అది రాజకీయ రంగంలోకి దూకుతుందా లేదా ఆ పార్టీ అనే మాట అటుంచి, పరోక్షంగా అది చూపిస్తున్నటువంటి ప్రభావం మామూలుగా లేదు దేశవ్యాప్తంగా అనేది ఏలికలకు, పాలకులకు, ఢిల్లీలో గద్దె మీద కూర్చున్నటువంటి పెద్దలకందరికీ అర్థమైపోయింది. అందుకనే వాళ్ళకి భయం పట్టుకుందండి. ఇది మొగ్గలోనే తుంచేయకపోతే మొదటికే మోసం వస్తుందనేటటువంటి ఆందోళన వాళ్ళకి పట్టుకుంది. కాబట్టి ఎక్కడో బోస్టన్లో ఆ కుర్రవాడి తల్లిదండ్రుల చుట్టూ పోలీస్ గస్తీ పెట్టేశారు. వాళ్ళు ఇల్లు వదిలి పారిపోయేటటువంటి దుస్థితిని తీసుకొచ్చేశారు. సో అంతేకాదు, వాళ్ళ అఫీషియల్ అకౌంట్స్ అన్నీ కూడా బ్యాన్ చేసేశారు. మీరు భూకంపం వచ్చినా, సునామీ వచ్చినా మొత్తం జీవరాశి అంతా చచ్చిపోయిన కాక్రోచ్ చచ్చిపోదంట. సో కాక్రోచ్ విల్ నెవర్ డై అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాడు అభిజిత్ దీప్కే. సో మిత్రులారా, భయం అనేటటువంటిది ఉంది ప్రభుత్వానికి. ఆ భయం ఏమిటయ్యా అంటే, నిజంగా అభిజిత్ దీప్కే వచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టినట్టు కేజ్రీవాల్ ఆయన కూడా పెడతాడా లేదా అనేటటువంటిది కాదు, దాని ప్రభావంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయండి. దేశవ్యాప్తంగా అంటే కాక్రోచ్ జనతా పార్టీ నేము మీద మాత్రమే కాదు, ఒక చిన్న ఇష్యూ జరిగిన జన్జీ రోడ్డు మీదకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సిబిఎస్ఈ ఎగ్జామ్లో స్కామ్ జరుగుతుంది, అవకతవకలు జరుగుతున్నాయని సిబిఎస్ఈకి చెందిన 12th క్లాస్ స్టూడెంట్ ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే మొత్తం కింద నుంచి పైదాకా ప్రభుత్వం గడగడలాడిపోయింది. ఆ 12వ తరగతి చదువుతున్న కుర్రవాడిని యాంటీ నేషనల్ అని ముద్ర వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎంత భయం పట్టుకుందో చూడండి. అంటే 12th క్లాస్ స్టూడెంట్కి ధైర్యం ఎక్కడొచ్చింది? ప్రభుత్వం యొక్క లోపాన్ని మనం ఎత్తి చూపించవచ్చు, దాని వేదిక ఏది అంటే సోషల్ మీడియాని అని గుర్తించాడు 12th క్లాస్ స్టూడెంట్. అంటే జన్జీ మీద ఈ కాక్రోచ్ జనతా పార్టీ విప్లవం ఎలా ఉంది అనేటటువంటిది ప్రభుత్వానికి అర్థమవుతుంది. ఒరిస్సా కాదు, హర్యానా కాదు, హిమాచల్ ప్రదేశ్ కాదు,
నార్త్ కాదు, సౌత్ కాదు, ఈస్ట్ కాదు, వెస్ట్ కాదు, అనేక రాష్ట్రాల్లో అనేక ఇష్యూస్ మీద పేపర్ లీక్ విషయం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, సిబిఎస్ఈ కావచ్చు, నీట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అనేక ఇష్యూస్ మీద ఎక్కడ ఏ ఇష్యూ తలెత్తితే ఆ ఇష్యూని పట్టుకొని జనజీ అంటే యువతీ యువకులు రోడ్ల మీదకు వస్తున్నారు, ఆందోళన బాట పడుతున్నారు, సోషల్ మీడియాని ప్లాట్ఫామ్గా చేసుకుంటున్నారు. దిస్ ఈజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ కాక్రోచ్ జనతా పార్టీ. అది సంగతి. సో ఇవన్నిటినీ చూసి దీన్ని మొగ్గలోనే తుంచేయాలని చెప్పేసి ఆ అభిజిత్ దీప్కేని అరెస్ట్ చేయాలని చెప్పేసి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అయితే అరెస్టు డైరెక్ట్గా చేయకుండా సుప్రీంకోర్టు ద్వారా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భుజాల మీద తుపాకీ పెట్టి పేలుద్దామని చూశారండి. ఆయన ఏదో అన్నాడు ఒక సందర్భంలో, కాక్రోచెస్ అన్నాడు, పారాసైట్స్ అన్నారు యువతీ యువకుల్ని. సో వీళ్ళందరికీ పని పాటు లేని వాళ్ళు సోషల్ మీడియాలోకి వస్తున్నారు, యాక్టివిస్టులుగా మారుతున్నారు, అది ఇది అని వాళ్ళకి కాక్రోచ్లుగా అన్నారు. నేను అందరినీ అనలేదు, ఫేక్ సర్టిఫికెట్స్ పట్టుకొని ఇలాంటి యాక్టివిటీస్లో ఉంటున్నటువంటి కొంతమందిని మాత్రమే అన్నానని ఆయన సవరించుకున్నాడు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ద్వారానే కేసు ఫైల్ చేసి ఏదో ఒక రకంగా అభిజిత్ దీప్కేని రప్పించడానికి, మొత్తానికి అరెస్ట్ చేయించడానికి ప్రయత్నాలు అయితే చేశారు. ఈ ప్రయత్నాలు చేశారని మనకు తెలియడం కోసం, మనం అర్థం చేసుకోవడం కోసం ఒకే ఒక మాటను మనం గమనంలో ఉంచుకోవాలి. అదేమిటయ్యా అంటే, సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు ఏమన్నాడంటే, మళ్ళీని మీరు ఎక్కువగా దీన్ని ఇష్యూ చేయకండి. ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేటటువంటి దాన్ని, లేదా యువతీ యువకులు నా మీద చేసినటువంటి కామెంట్స్ కానీ, సెటైర్స్ కానీ, వాళ్ళు చేసిన మీమ్స్ కానీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వెల్లువెత్తినటువంటి నిరసన కానీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వ్యతిరేకంగా ఇది ఏమైనా సరే దాన్ని మీరు స్వీకరించండి, అర్థం చేసుకోండి. నేను ఈ దేశంలో ఉన్న యువతీ యువకుల పట్ల సానుకూలంగా ఉన్నాను, వాళ్ళలో ఆక్రోశం ఉంది, ఆగ్రహం ఉంది, సమస్యల పట్ల వాళ్ళకి ఆవేదన ఉంది, నేను అర్థం చేసుకుంటున్నాను. ఒక సెటైరికల్గా వాళ్ళు వచ్చారు, నేను అన్న మాటని సెటైర్గా తీసుకొని వాళ్ళు సోషల్ మీడియాలో చేశారు. ఒక చర్యకు ప్రతిచర్యలాగా వచ్చింది, నా స్పందనకు ప్రతిస్పందన వాళ్ళ నుంచి వచ్చింది. దీన్ని ఇష్యూ చేయకండి, దీన్ని ఒక సెంటిమెంట్గా మార్చి ఈగోగా తీసుకోవద్దని చెప్పేసి ఆయన అందరికీ చేవాట్లు పెట్టినట్టుగా చెప్పాడండి సూర్యకాంత్. తనను తాను చక్కదిద్దుకోవడం, సరిదిద్దుకోవడమే కాదు, తన ద్వారా అభిజిత్ దీప్కేని అరెస్ట్ చేయించాలని చేస్తున్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పెద్దలకు కూడా ఆయన మొట్టికాయలు వేసినట్టయింది. మరి ఎందుకు ఇదంతా జరిగింది? ప్రభుత్వం భయపడకపోతే, నిజంగా ప్రభుత్వం ఆ సిజేఐ ద్వారా అభిజిత్ దీప్కేని అరెస్ట్ చేయించేటటువంటి ప్రయత్నాలు చేయకపోతే ఆయన ఈ మాట ఎందుకు అన్నాడు? ఇంత బహిరంగంగా ఎందుకు చెప్పాడు? యువతీ యువకులు ఆగ్రహం ఉంది, ఆవేదన ఉంది, దాన్ని అర్థం చేసుకోవాలని కూడా ఎందుకు చెప్పాడు? సో ఈ మొత్తం ఓవరాల్ నేపథ్యంలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటా అంటే, అభిజిత్ దీప్కే అనేటటువంటి వ్యక్తి ఇండియా ఎప్పుడు వస్తే అప్పుడే అరెస్ట్ చేసేస్తారు. సో అతని వేట ప్రారంభమైంది. అతన్ని అమెరికాలో అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఇండియా వస్తే అరెస్ట్ చేస్తారా? అమెరికాలో అరెస్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఏమిటి అనేటటువంటిది మొత్తం అందరూ కూడా రకరకాల కసరత్తులు చేస్తున్నారు. ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి, హోమ్ మినిస్ట్రీ దగ్గర నుంచి, రక్షణ విభాగం దగ్గర నుంచి మొత్తం అన్ని మంత్రిత్వ శాఖల్లోనూ కూడా మంతనాలు జరుగుతున్నాయి అతన్ని ఏం చేయాలి ఏమిటని. కానీ ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే, ఒక వ్యక్తిని జైల్లో పెట్టేస్తే, ఆ వ్యక్తి సృష్టించినటువంటి ఈ జనజీ రెవల్యూషన్ ఉందే, దాని ఇంపాక్ట్ని మీరు అరెస్ట్ చేయలేరు, ఆ ప్రభావాన్ని మీరు జైల్లో పెట్టలేరు. సో ఈరోజు 12వ తరగతి పిల్లవాడు సిబిఎస్ఈలో జరుగుతున్నటువంటి కుంభకోణాన్ని బయటపెట్టాడు అంటే ప్రజలు ఎంత చైతన్యవంతంగా, యూత్ ముఖ్యంగా ఎంత కాన్షియస్లో ఉన్నారు, సమస్యల పట్ల ఎంత తీవ్రంగా వాళ్ళు స్పందిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని గమనించాలన్నమాట. ఏది ఏమైనా మిత్రులారా, చాలామంది మన మిత్రులు ఇదేదో ఆన్లైన్లో వచ్చింది విప్లవం అనుకొని పొంగిపోవద్దు అని అంటున్నారు. దీన్ని విప్లవం అని ఎవరూ పొంగిపోవడం లేదు. కానీ ఒక చిన్న అగ్గిరవ్వ అడవిని దహించి వేస్తుంది. అలాగా ఈ దేశంలో ఉన్న యువతీ యువకుల్లో చైతన్యం అనేటటువంటి అగ్నిపర్వతాన్ని బద్దలగొట్టింది ఈ కాక్రోచ్ జనతా పార్టీ. దీన్ని స్థాపించినటువంటి అభిజిత్కి, అలాగే దాన్ని ఫాలో అవుతున్నటువంటి వాళ్ళకందరికీ కూడా మనం జేజేలు చెప్పాలి. ఈ రోజున ప్రభుత్వం సతర్కమైందండి, కాన్షియస్లోకి వచ్చింది, అర్థం చేసుకుంటుంది. ప్రభుత్వం ఎవరిని అరెస్ట్ చేస్తుంది ఏమిటి అనేటటువంటిది మనకు అనవసరం. కానీ యువతీ యువకుల్లో
ఏ ప్రభావం అయితే చూపించిందో ఈ కాక్రోచ్ రెవల్యూషన్ అనేటటువంటిది, ఆ ప్రభావం ఒక్క రోజుతో, ఒక గంటతో, ఒక పూటతో సమస్య పోయేది కాదు. ఆ ప్రభావం ముందు ముందు ఏ రూపంలో మనం చూడబోతున్నాము, కొంచెం ఊహామాత్రంగానైనా మనం దాన్ని ఊహించుకోవచ్చండి మిత్రులారా. ఇది ఏది ఏమైనా సరే పోలీసుల బందోబస్తులు, ఈ ప్రభుత్వం హడావిడి ఇదంతా చూస్తుంటుంటే కాక్రోచ్ జనతా పార్టీ ఆన్లైన్లో వచ్చినప్పటికీ కూడా దాని పట్ల ప్రభుత్వం ఎంత బెంబేలు పడిపోతుందో మనకి అర్థమవుతుంది. చూద్దాం ఈ పోలీసుల బందోబస్తులు, ఈ అఫీషియల్ అకౌంట్స్ల బ్యాన్స్, వీటినన్నింటినీ కూడా చూస్తూ ఉంటుంటే ఈ మొత్తం ప్రభుత్వం ఏం చేస్తుంది ఏమిటి అనేటటువంటిది మనకు అర్థమవుతుంది. కానీ అర్థమైతే సరిపోతుందా? చూడాలి. దీని పట్ల యువతీ యువకుల స్పందన ఎలా ఉంటుందో కూడా మనం చూడాలి. ఇది మిత్రులారా, థ్యాంక్ యూ.